ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు 8th క్లాస్ థర్డ్ పార్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్లో ఉన్న 7, 8, 9 లెసన్స్ని చూద్దాము ఈ పార్ట్లో. తర్వాత 10, 11, 12 లెసన్స్ని కూడా మనం ఫోర్త్ పార్ట్లో పెట్టడానికి ట్రై చేద్దాము. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం థర్డ్ పార్ట్ని స్టార్ట్ చేసేద్దాము. 8th క్లాస్లో 7వ పాఠం వచ్చేసి మంజీరా లెసన్. దీనిని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు రాయడం జరిగింది. మొదటగా మన ఛానల్ని చూస్తున్నవారు ముందు ఫస్ట్ సెకండ్ పార్ట్ని కూడా చూసి ఈ పాఠం చూడండి. వరుసగా పాఠాలన్నీ చక్కగా అర్థమవుతాయి. వరుసగా చూసినట్లయితే పాఠాలు చక్కగా అర్థమవుతాయి. కొత్తగా చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. మంజీరా లెసన్ డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు రాయడం జరిగింది. దీని ఇతివృత్తం నది ప్రశంస. ప్రక్రియ గేయం. గేయం అనగా ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిది. కవి పరిచయం అంటే వేముగంటి నరసింహాచార్యుల గురించి కవి పరిచయం చూద్దాము. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీరా నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలను కూడా ఈయన రాయడం జరిగింది. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనేవి ఈ 3 ఈయన యొక్క బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది కాబట్టి పాఠం అంతా కూడా మనకు గేయంలో ఉండడం జరుగుతుంది. ఈ పాఠంలోని అర్థాలు: రైతు అనగా కర్షకుడు, చల్లదనం అనగా చలువ, నేల అనగా అర్థం పుడమి, స్నేహం అనగా అర్థం సూపతి. అలాగే ప్రకాశించు అనగా అర్థం విలసిల్లు ఒప్పు, కూర్మి అనగా అర్థం ప్రేమ స్నేహం సూపతి. ఈ పాఠంలోని సమాసాలు: సీత జడ, సీత యొక్క జడ షష్ఠీ తత్పురుష సమాసము. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ షష్ఠీ తత్పురుష సమాసము. వయోవృద్ధులు, వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసము. రాజశ్రేష్ఠుడు, రాజులలో శ్రేష్ఠుడు షష్ఠీ తత్పురుష సమాసము. అమంగళం, మంగళం కానిది నన్ తత్పురుష సమాసము. తిలకధారి, తిలకమును ధరించినవాడు ద్వితీయ తత్పురుష సమాసము. తత్పురుష సమాసాలన్నీ మనం సెకండ్ పార్ట్లో వివరించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏమైనా కష్టంగా అనిపిస్తే సెకండ్ పార్ట్ను చూసిన తర్వాత ఇది చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఈ పాఠంలో మనకి అలంకారాలను పరిచయం చేయడం జరిగింది. వాటిని గురించి నేర్చేసుకుందాము. ఇల్లు, మనిషి, పెళ్లి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాము. అలాగే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఇది మనబడి అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి మనకు నేర్పును నడవడి. పై కవితలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డి అనే అక్షరం చివరగా బడి, గుడి, ఒడి, నడవడి అనే అక్షరాలు ఇలా ప్రాసగా వచ్చినాయి కదా. ఈ విధంగా పై కవితలో డి అనే అక్షరము అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉంది కదా. ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం అవుతుంది. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారము.
అర్థం వల్ల అందం కలిగితే అర్ధాలంకారం అవుతుంది. మనకు శబ్దాలంకారాలు మరియు అదేవిధంగా అర్ధాలంకారాలు ఉంటాయి. అంటే శబ్దం వల్ల శబ్దాలంకారాలు ఏర్పడతాయి, అర్థం వల్ల అర్ధాలంకారాలు ఏర్పడతాయి. శబ్దాలంకారాలలో వృత్యానుప్రాస అలంకారము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూద్దాము. గడగడ వడుకుచు తడబడి జారిపడెను. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తతో పాలు తెచ్చింది. కొత్త దుత్తలో పాలు తెచ్చింది. పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లులు వరుసగా డా మరియు తా అనే అక్షరాలు కదా. ఇలా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గడ గడ ఇలా నేను అండర్లైన్ చేసిన పదాలన్నీ డా అనే హల్లు ఎక్కువసార్లు రావడం వలన మనకు హల్లు ఎక్కువసార్లు పునరావృతం అవుతుంది కాబట్టి దీనిని వృత్యానుప్రాస అలంకారం అని అనడం జరుగుతుంది. ఇది శబ్దాన్ని గడగడ వడకుచు తడబడి జారి పడెను, ఇలా శబ్దం వల్ల మనకు అందం చేకూర్చింది కాబట్టి శబ్దాలంకారం అవుతుంది. నెక్స్ట్ 8th లెసన్ చిన్నప్పుడే. చిన్నప్పుడే అనే పాఠాన్ని వట్టికోట ఆళ్వారు స్వామి గారు రచించడం జరిగింది. ఈ పాఠం ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథానిక. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. కథానికలో సంక్షిప్తత రూపం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇందులో సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. చిన్నప్పుడే అనే పాఠం ఏ పత్రికలో ప్రచురించబడింది అని అడగొచ్చు ఫ్రెండ్స్. మీజాన్ పత్రిక అని గుర్తుంచుకోవాలి. ఇది ఆళ్వారు స్వామి కథానిక అని కూడా గుర్తుంచుకోండి. కవి పరిచయం చూద్దాము. వట్టికోట ఆళ్వారు స్వామి గారి కవి పరిచయం. ఈయన సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలి తరం కథా రచయిత. వట్టికోట ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ గుమస్తాలనే పత్రికలను నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు ఆయన అనేక కథలు రాశాడు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతికత చైతన్యాన్ని రగిలించిన ఆళ్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జైలు లోపల అనేది వట్టికోట ఆళ్వారు స్వామి గారు రచించిన రచన, కథల సంపుటి, కథా సంపుటి. జైలులో అనేది కూడా ఒకటి మనకు రచన ఉంది ఫ్రెండ్స్. ఇది జైలు లోపల. ఇతని యొక్క రచనలు మనకు ఖచ్చితంగా ఒక రచన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఖచ్చితంగా వీటిని గురించి కొంచెం కంఠస్థం చేస్తే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. అర్థాలు. దండం అనగా నమస్కారం, అవ్యాజము అనగా కపటం లేనిది, సహజమైనది. రకం అనగా పన్ను. మిరం అనగా అర్థం కారం. ఎరుక అనగా అర్థం తెలుసు. ఈ పాఠంలోని పర్యాయ పదాలు. దండం అనగా నమస్కారం, అంజలి. విలువ అనగా వెల, ఖరీదు, మూల్యం. కుప్పలు అనగా రాసులు, ప్రోగు, ప్రోవు.
వెండి అనగా రజతము, దౌతము, రూప్యము. ప్రకృతి వికృతులు. మొగం ముఖం, సంతసం సంతోషం, సుఖం సుఖం, గారవం గౌరవం. ఈ పాఠంలోని సమాసాలు. రాజ్యకాంక్ష, రాజ్యమునందు కాంక్ష. అందున్నన్ అనేది సప్తమి తత్పురుష సమాసం. విజయ గర్వం, విజయం వల్ల గర్వం. వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమి తత్పురుషలో వస్తుంది కాబట్టి పంచమి తత్పురుష సమాసం అవుతుంది. అష్టదిక్కులు, అష్ట అనగా 8 అని సంఖ్య కదా. సో 8 అను సంఖ్య గల దిక్కులు. మనకు సంఖ్య అని వచ్చిందంటే ఖచ్చితంగా అది ద్విగు సమాసం అవుతుందని ఇదివరకే చెప్పుకున్నాం కదా. సో ఇది ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ బలరామకృష్ణులు. లు వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ బలరాముడు అదేవిధంగా కృష్ణుడు ఇద్దరు ఉన్నారు కదా. సో ఇది ద్వంద్వ సమాసం అని గుర్తుంచుకోవాలి. బలరాముడును కృష్ణుడును అని విగ్రహవాక్యం రావడం జరుగుతుంది. ప్రజల భాష, ప్రజల యొక్క భాష. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ అనేది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ అక్రమము, క్రమము కానిది, కానిది. ఆ అని వచ్చిందంటే కానిది లేనిది అని మనకు రావడం జరుగుతుంది కదా. ఇది నన్ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ ఈ లెసన్లో మనకి ఆమ్రేడిత సంధిని గురించి వివరించడం జరిగింది. ఆమ్రేడితము అంటే ఏంటో చూద్దాము. ఔరౌరా, ఎంత గొప్ప పని చేశావు. ఆహాహా, ఎంతో ఆనందం కలిగించావు. పై వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఔరౌరా అని ఔరా ప్లస్ ఔరా అంటే ఒకే పదము మనకు మళ్ళీ రావడాన్ని, అంటే ఫస్ట్ వచ్చిన పదమే పూర్వపదము పరపదము సేమ్ ఉన్నట్లయితే దానిని ఆమ్రేడితము అని అంటాము. ఇక్కడ కూడా చూడండి, ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. హాకి ఖచ్చితంగా దీర్ఘం ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. మనకు దీర్ఘం లేకుండా కూడా ఇంకో ఆప్షన్లో ఇస్తారు, అది గమనించుకొని ఆప్షన్స్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. ఇక్కడ ఒకే పదం 2 సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితము అని అంటారు. పై పదాలను గమనిస్తే ఔరా, ఔరాలో ఔర్ ప్లస్ ఆ అనేది వస్తుంది. రాలో మనకి ఏ అచ్చు ఉంటుంది అంటే ఆ అనే అచ్చు ఉంది కదా. నెక్స్ట్ ఆహా, ఆహ్ ప్లస్ ఆ, ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘమైన ఆ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి, వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాము. ఔరా, ఔర్ ప్లస్ ఆ అనేది రావడం జరిగింది కదా. ఔర్ ప్లస్ ఆ అనేది ఔరా అవుతుంది. దీనికి ఔరా అనే దానికి ఆమ్రేడితం, దీన్ని ఆమ్రేడితం అంటామని చెప్పుకున్నాం కదా. ఈ ఆమ్రేడితం వచ్చి చేరినట్లయితే ఔరా, రాకి ఔ చేరినట్లయితే ఔరౌ అనేది రావడం జరుగుతుంది. ఔరౌరా, ఔరౌరా. ఇది లోపించి మనకు ఔరౌరా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఔర్లో రాలో మనకి ఏముంటుంది, ర్ ప్లస్ ఆ అనేది రావడం జరుగుతుంది. ఔరా అని ఉండగా అకారం లోపించి ఔర్ ప్లస్ ఔరా అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ఔ వచ్చి చేరి ఔరౌరా అని అయ్యింది. అట్లాగే ఆహా ప్లస్ ఆహా, ఆ హాలో హ్ ప్లస్ ఆ ఉండడం జరుగుతుంది. ఆ ప్లస్ ఆహా, ఆహాహా. దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇదే ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగు, దీనినే మనం ఆమ్రేడిత సంధి అని
అంటాము. ఆమ్రేడిత సంధి యొక్క ఉదాహరణలను చూద్దాము. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఊరు ప్లస్ ఊరు, ఊరూరు. ఇంట ప్లస్ ఇంట, ఇంటింట. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఓరిలో ఈ ఉంది కదా, దీనికి అచ్చు, ఈ అనేది అచ్చు, దీనికి ఆమ్రేడితం పరమైంది. ఓరికి ఆమ్రేడితం పరమైంది కాబట్టి ఆమ్రేడిత సంధి అవుతుంది. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి సూత్రంలోనే ఉంది. అంటే టకారము అనేది మనకి అంటే 2 సార్లు రావడం జరుగుతుంది. టకారము 2 సార్లు రావడం జరుగుతుంది. అంటే టాకి టా ఒత్తు రావడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం అది ఎలాగో. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు. చివర ప్లస్ చివర, చిట్ట చివర. చివర ప్లస్ చివర, చిట్ట చివర. ఇక్కడ పగలు ప్లస్ పగలు, పట్ట పగలు. ఈ విధంగా టాకి టా ఒత్తు రావడం. ఇది ద్విరుక్త టకార సంధి. అది ఎలా అయిందో చూద్దాం. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు అవుతుంది. అంటే మొదటి పదంలోని పగలులో ప తర్వాత ఉన్న గలు పోయి దానికి బదులుగా ట వచ్చింది. అప్పుడు పట్ట పగలు అయ్యింది. అలాగే చిట్ట చివర పదం కూడా అలాగే రావడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఉదాహరణలు. నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. కొన ప్లస్ కొన, కొట్ట కొన. కడ ప్లస్ కడ, కట్ట కడ. ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో ట వస్తుందని చూసాం కదా. ద్విరుక్త టకారము అనగా టాకి టా ఒత్తు అనగా ద్విత్వము. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. బయలు ప్లస్ బయలు, బట్ట బయలు. ద్విరుక్త టకార సంధి. అంత ప్లస్ అంత, అంతంత. ఇక్కడ బయలుకి మళ్ళీ ఆమ్రేడితం వచ్చి చేరింది, కానీ ఇది ఆమ్రేడిత సంధి అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుంచుకోవాలి, బయలు ప్లస్ బయలు, బట్ట బయలు అవుతుంది. మనకు విడదీసి కలిపి రాయడం రావాలి ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేస్తే కానీ ఇవి మనకు గుర్తుంటాయి బాగా. అంతా ప్లస్ అంతా, అంతంత ఆమ్రేడిత సంధి. తుద ప్లస్ తుద, తుట్ట తుద. ద్విరుక్త టకార సంధి. ఎన్ని ప్లస్ ఎన్ని, ఎన్నెన్ని. ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ 9th లెసన్ అమరులు. అమరులు అనే లెసన్ని ఆచార్య కె రుక్నుద్దీన్ గారు రాయడం జరిగింది. ఇతివృత్తం, ఉద్యమ స్ఫూర్తి, ప్రక్రియ, వచన కవిత. ఈ పాఠం జి యాదగిరి కె రుక్నుద్దీన్ రాసిన విప్లవ డంక అనే కవితా సంకలనంలోనిది. కవి పరిచయం అనగా కె రుక్నుద్దీన్ గారి కవి పరిచయం చూద్దాము. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధనా గ్రంథాన్ని రాశాడు. 1969 సంవత్సరంలో విప్లవ డంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, శలిమె, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, మోదుగుపూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఈయన రాసిన రచనలు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటిని కూడా
కొంచెం బై హార్ట్ చేసి చక్కగా గుర్తుంటాయి. ఈ పాఠం కూడా గేయ ప్రక్రియకు చెందింది కాబట్టి ఈ పాఠం అంతా కూడా గేయం రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఈ పాఠంలోని పర్యాయ పదాలు: సమూహం అనగా గుంపు, బృందం, సముదాయం. అసువులు అనగా ప్రాణములు, ఉసురు, జీవములు. సఖులు అనగా స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. ప్రకృతి వికృతులు: ఆకాశం, ఆకాశం. శ్రీ అనగా సిరి, భాగ్యం, భాగ్యం. ప్రతిజ్ఞ, ప్రతిన. ఈ పాఠంలోని సందులను చూద్దాం ఫ్రెండ్స్. ఉద్రేకాస్త్రము, ఉద్రేక ప్లస్ అస్త్రము, ఉద్రేకాస్త్రము. ఇక్కడ అచ్చుపరమైంది కాబట్టి ఆకి ఆపరమైంది కాబట్టి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మొట్టమొదలు, మొదలు ప్లస్ మొదలు, టాకి టావుతుంది కాబట్టి విరుక్త టకార సంధి అవుతుంది. లావైన, లావు ప్లస్ అయినా, ఊకి అచ్చుపరమైంది కాబట్టి ఉకార సంధి అవుతుంది. అనంతాకాశము, అనంత ప్లస్ ఆకాశము. అకారానికి అచ్చుకు అచ్చుపరమైంది కాబట్టి ఆకి ఆపరమైంది కాబట్టి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. సో సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రేడిత సంధి, ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రేడిత సంధి అవుతుంది. నెక్స్ట్ ఈ పాఠంలో అలంకారాలను పరిచయం చేయడం జరిగింది. ఇందులో ఉపమాలంకారాన్ని చూద్దాము. ఉపమాలంకారం: ఆమె ముఖం అందంగా ఉన్నది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. పై వాక్యాల్లోని తేడాను చూస్తే ఆమె ముఖం అందంగా ఉన్నది అనే పదానికి బదులు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనే వాక్యం బాగా ఆకట్టుకుంది కదా. ఇలా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాము. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్ని ఉపమా అలంకారము అని అంటాము. పై వాక్యాన్ని బట్టి చూస్తే ఉపమా అలంకారంలో 4 అంశాలను గమనించవచ్చు. అవేంటో చూద్దాము. మొదటిది ఉపమేయం, దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. ఆమె ముఖం అనేది ఉపమేయం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆమె ముఖం, ఆమె ముఖాన్ని ఎవరినైతే పోలుస్తున్నామో దానిని పోల్చే వారిని ఉపమేయం అని అంటాము. చంద్రబింబం వలె, దేని వలె ఉంది అని అంటే అది ఉపమానం. పోల్చే దానిని, పోలికను దేనితో చూపిస్తున్నామో తెలిపే దానిని ఉపమానం అని అంటాము. ఇక్కడ ఉపమానం చూసినట్లయితే దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది ఉపమానం అవుతుంది. ఇక్కడ చంద్రబింబం వలె మనం పోలికను చెప్పాం కాబట్టి ఇది ఉపమానం అవుతుంది. సమాన ధర్మం: ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం, అందంగా ఉండడం. అంటే ఆమె ముఖము మరియు చంద్రబింబం రెండు అందంగా ఉన్నాయి కాబట్టి అందంగా ఉండడం అనేది సమాన ధర్మం అవుతుంది. ఉపమేయము ఉపమానము సమాన ధర్మాన్ని వహిస్తాయి. ఉపమావాచకం అనేది 4వ ధర్మం. పోలికను తెలిపే పదం వలె అనేది, వలె, పోలే, భంగిన్ వంటి పదాలు ఉపమావాచకాలు అవుతాయి. ఉపమావాచకాలు ఈ వలె, పోలే, భంగిన్ అనే ఉపమావాచకాలు ఏ వాక్యంలో ఉంటే ఆ వాక్యాలన్నీ కూడా ఉపమాలంకారం అవుతాయి. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారము అని అంటాము. ఇక్కడ 2 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూద్దాము. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని వీలుకాడు. ఏకలవ్యుడు అనేది ఎవరిని పోలుస్తున్నామో, ఎవరితో పోలుస్తున్నాము, ఎవరినైతే పోలుస్తున్నామో వారిని ఉపమేయంగా
చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఈ పదం ఇచ్చి ఈ వాక్యాన్ని ఇచ్చి ఇందులో ఉపమేయం ఏది అని అడగొచ్చు. అలాగే ఉపమానాన్ని అడగొచ్చు. సమాన ధర్మం ఏది అని అడగొచ్చు. ఉపమావాచకం అని అడగొచ్చు. ఇవన్నీ తెలిస్తేనే మనకు వీటిని గుర్తించగలం ఫ్రెండ్స్. చక్కగా చూడండి. ఏకలవ్యుడు ఎవరినైతే పోలుస్తున్నామో వాళ్ళని ఉపమేయం అని అంటాము. ఎవరితో పోలుస్తున్నాము? అర్జునుడితో ఏకలవ్యుని పోలుస్తున్నాం కాబట్టి అర్జునుడిని పోలుస్తున్నాం కాబట్టి ఉపమానమని అంటాము. అర్జునుడితో పోలుస్తున్నాము, ఎవరితో పోలుస్తున్నామో వారిని ఉపమానమని అనడం జరుగుతుంది. వలె అనేది ఉపమావాచకం అని గుర్తుంచుకోవాలి. గురి తప్పని వీలు కాడు అంటే వీళ్ళిద్దరి సమాన ధర్మం అనేది గురి తప్పని వీలు కాడు. అంటే వీరు ధనస్సులో గురి తప్పకుండా ధనువును వేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇద్దరికీ సమాన ధర్మం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తోటలో పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. తోటలో పిల్లలు ఎవరిని పోలుస్తున్నాము? పిల్లలని పోలుస్తున్నాము. ఇది ఉపమేయం అవుతుంది. ఎవరిలాగా పోలుస్తున్నాము? ఎవరితో పోలుస్తున్నాము? సీతాకోకచిలుకలతో పోలుస్తున్నాం కాబట్టి సీతాకోకచిలుకలు అనేది ఉపమానం అవుతుంది. పిల్లలు సీతాకోకచిలుకలు ఇద్దరు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. సేమ్ ఒకే పనిని ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఇది సమాన ధర్మం అనేది అవుతుంది. సీతాకోకచిలుకల్లాగా లాగా అనేది ఉపమావాచకం అవుతుంది. 9th లెసన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th లెసన్ సింగరేణి పాఠం కదా. దీన్ని 10th 11th అండ్ 12th లెసన్స్ 4th పార్ట్లో పెడతాను ఫ్రెండ్స్. అది కూడా ఈ వీడియోని కూడా తప్పకుండా చూడండి. మీకు చివరి వరకు చూసారంటే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మనం టెట్ బిట్స్ అండ్ డిఎస్సి బిట్స్ కూడా నేర్చేసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. 4th పార్ట్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్.